మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వివాహ బంధం అన్యోన్యంగా నిండు నూరేళ్లు సాగే జీవితం. అలాగే ఆడవారికైతే సౌభాగ్యం. మరి లగ్నము మొదటి భావం, దానికి ఎదురుగా ఉన్న భావమే అంటే ఆపోజిట్ సప్తమ భావం వివాహ బంధానికి. మరి ఆడవారికి భాగ్యభావం చాలా ముఖ్యమైన భావం. అయితే అష్టమంలో పాపగ్రహాలు ఉండకూడదు, అష్టమాన్ని పాపగ్రహాలు చూడకూడదు, ఇది కూడా ఉంది. అయితే మకర రాశికి కర్కాటకం అంటే ఇక్కడ మేషం నుండి మీన వరకు సప్తమ భావం ఏమైందో రాసి పెట్టి ఉన్నాను. మీన లగ్నానికి కన్యా రాశి సప్తమ భావం. అయితే ఆడవారికైనా మగవారికైనా ఒకటే, రెండు చూసేది సప్తమ భావమే. అందుకని మీకు మీ సప్తమాధిపతి మిత్రక్షేత్రాలులో ఉండాలి. అలాగే ఇది సప్తమం నుండి షష్ఠభావం, లగ్నం నుండి షష్టం, లగ్నం నుండి అష్టమం, లగ్నం నుండి వ్యయభావం. మేష లగ్నం వేసుకుందాం. 1 2 3 4 5 6 సప్తమం నుండి వ్యయం షష్ఠభావం అవుతుంది. సప్తమం నుండి లగ్నం నుండి షష్ఠభావం సప్తమానికి వ్యయభావం అవుతుంది. 1 2 3 4 5 6 7 8 8 లగ్నం నుండి ద్వితీయం, లగ్నం నుండి అష్టమం అవుతుంది సప్తమం నుండి. అలాగే వ్యయభావం 6 అవుతుంది. అందుచేత గుర్తుపెట్టుకోండి, సప్తమ భావం నుండి మేషలగ్నం అనుకోండి, సప్తమం ఏమిటి? తులారాశి. 1 2 3 4 5 6 సప్తమం నుండి ఎవరికైనా సరే సప్తమం నుండి లగ్నం నుండి వ్యయభావం, ఇది మళ్ళీ వినండి, వ్యయభావం 6వ భావం అవుతుంది సప్తమం నుండి. ఓకే. అలాగే లగ్నం నుండి 6వ భావం సప్తమానికి వ్యయభావం అవుతుంది. అలాగే లగ్నం నుండి 2వ భావం ద్వితీయం సప్తమానికి అష్టమ భావం అవుతుంది. ఈ 3 గుర్తుపెట్టుకోండి. లగ్నం నుండి మీది ఏ లగ్నం అయితే ఉందో ఆ లగ్నానికి వ్యయభావం 12వ రాశి సప్తమానికి 6వ భావం అవుతుంది. లగ్నం నుండి 6వ భావం సప్తమానికి వ్యయభావం అవుతుంది. లగ్నం నుండి 2 ద్వితీయ స్థానం సప్తమం నుండి అష్టమ భావం అవుతుంది. సప్తమాధిపతి ఇప్పుడు చెప్పిన ఈ 3 భావాలలో స్థితి ఉండకూడనివి చెప్తాను. మరి ఉన్నవి ఎలా అద్భుతంగా ఉంటాయి. ఉండకూడదు ఇది, ఇక్కడికి ఇది. మరి అన్యోన్యంగా ఉండే ఎలా ఉంటుంది? ఇప్పుడు మేషలగ్నం సప్తమాధిపతి లగ్నంలోనే స్థితి పొందారనుకోండి, డైరెక్ట్గా తన సప్తమ స్థానాన్ని స్థితి చూస్తారు. ఇది వెరీ గుడ్.
అలాగే సప్తమాధిపతి లగ్నం నుండి దశమం అనుకోండి, చతుర్థం అవుతుంది. లగ్నం నుండి లాభస్థానం పంచమం అవుతుంది. అంటే ఈ 2 భావాల్లో స్థితి ఉంటే మంచిది. 7వ అధిపతి దశమ లాభ భావాల్లో స్థితి ఉంటే అంటే కలిసి వస్తుంది, భార్య లేదా భర్త ద్వారా కలిసి వస్తుంది. ఓకే. సప్తమాధిపతి ఎక్కడ ఉండకూడదో మీకు ఇంటూ మార్క్ చేసి పెడతాను. ఇది ఏ లగ్నమైనా లగ్నం నుండి ద్వితీయం చూసుకోండి. మేష లగ్నమే వేస్తాను, మొదటి లగ్నం. సప్తమాధిపతి ఇక్కడ ఉండకూడదు, ద్వితీయంలో ఉండకూడదు, ఇక్కడ ఉండకూడదు. సప్తమాధిపతి ఉండవలసింది సప్తమం నుంచి చతుర్థం అవుతుంది, సప్తమం నుండి పంచమం అవుతుంది కదా. 6, 7, 8, 9 సప్తమం నుండి లగ్నం నుండి తృతీయ భావం పర్వాలేదు 9, సప్తమం నుండి దశమ భావం పర్వాలేదు. అంటే సప్తమ రాశికి ఈ భావాల్లో, అలాగే సప్తమం నుండి లాభం అంటే 4, 5, 6, 7, 8 సారీ ఇదొక భావం, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 6 భావాలు వచ్చాయి. మరి ద్వితీయం అండి, ఓకే. ఇది తృతీయం, ఓకే. లగ్నం నుండి తృతీయ భావం భాగ్యభావం అవుతుంది, ఇట్లా చూసుకోండి. అలాగే మళ్ళీ లగ్నం నుంచి భాగ్యభావం తృతీయం అవుతుంది, లగ్నం నుంచి 3వ భావం సప్తమానికి భాగ్యం అవుతుంది. ఇట్లా వర్తిస్తుంది. అంటే 1వ పాయింట్ సప్తమాధిపతి శుభభావాలలో స్థితి, తర్వాత మిత్రక్షేత్రాలలో స్థితి, తర్వాత స్వరాశి అంటే సప్తమాధిపతి సప్తమంలోని స్థితి 1, 1, 2, 3. తర్వాత మీ భాగ్యాధిపతి సప్తమంలో. ఇప్పుడు భాగ్యాధిపతి అంటే ఎవరండి? మేష లగ్నానికి గురుడు, సప్తమం అంటే లాభభావం అయింది. అలాగే మీ చతుర్థాధిపతి సప్తమంలో, మీ పంచమాధిపతి సప్తమంలో. ఇట్లా తీసుకోండి. ఏదైనా సప్తమాధిపతికి 4, 5, 9 ఇట్లాగా వారొచ్చి వీరు వెళ్ళున్నా, వీరొచ్చి వారు ఉన్న 4, 5, 9 ఇట్లాంటివి శుభభావాలకి ఆధిపత్యం వచ్చేటట్టుగా స్థితి ఉంటే వెరీ గుడ్. ఆడవారికి భాగ్యస్థానంలో గ్రహాలు స్థితి ఉండాలి. అదే శుభగ్రహాలైతే వెరీ గుడ్, పాపగ్రహాలైనా పర్వాలేదు. అలాగే భాగ్యస్థానాన్ని శుభగ్రహాలు దృష్టి ఉండాలి, భాగ్యస్థానం మీద శుభగ్రహ దృష్టి ఉండాలి. ఒకవేళ పాపగ్రహ దృష్టి ఉంటే ఒక్క శుభగ్రహ దృష్టి అయినా ఉండాలి.
ఉండాలి. లేదా పాపగ్రహ స్థితి ఉంటే శుభగ్రహ దృష్టి అయినా ఉండాలి. 2 ఉన్నాయి అంటే పర్వాలేదు. అసలు ఏ గ్రహం దృష్టి లేకుండా ఉండకూడదు. ఏదో ఒక గ్రహ దృష్టి ఉంటే చాలా మంచిది. ఇది మరి మగవారికి శుక్రగ్రహం నీచ పట్టకూడదు. శుక్రగ్రహం ఉచ్చపట్టి ఉన్న మిత్రస్వరాశుల్లో ఉన్న మంచిది. అలాగ ఆడవారికైనా మగవారికైనా సప్తమం మీద శుభగ్రహ దృష్టి, సప్తమాధిపతి మీద శుభగ్రహ దృష్టి ఉండాలి 100%. పాపగ్రహ దృష్టి ఉంటే మంచిది కాదు. సప్తమానికి శుభగ్రహ దృష్టి, సప్తమాధిపతి మీద శుభగ్రహ దృష్టి, మగవారికి అయితే ముఖ్యంగా శుక్రగ్రహ స్థితి, ఆడవారికి గురుగ్రహ స్థితి బాగుండాలి. దానితో పాటు ఆడవారికి గుర్తుపెట్టుకోండి, ఆడవారికి భాగ్యస్థానం చాలా ముఖ్యమైన స్థానం. ఆడవారికి భాగ్యస్థానం చాలా ముఖ్యమైన స్థానం. స్త్రీకి సౌభాగ్యం భాగ్యస్థానం మీదే మొత్తం ఆధారపడుతుంది. అందుకే స్త్రీలు గురుగ్రహ ఆరాధన, మంగళగౌరి ఆరాధన చేస్తూ ఉంటే అద్భుతం. చూడండి, వివాహ బంధం అన్యోన్యంగా నిండు నూరేళ్లు సాగే జీవితం. సప్తమానికి సప్తమాధిపతికి ఎటువంటి పాపగ్రహ దృష్టి, పాపగ్రహ సంబంధం ఉండకూడదు. శుక్రగ్రహం మగవారికి, ఆడవారికి గురుగ్రహం, మరి అలాగే కుజగ్రహం కూడా ఆడవారికి. అట్లాగే ఆడవారికి భాగ్యస్థానం చాలా అద్భుతంగా ఉండాలి. మరి మగవారికి కూడా భాగ్యస్థానం బాగుండాలి. ఆడవారికి సౌభాగ్యం అనేటప్పుడు భాగ్యస్థానం బాగుంటే అన్ని విధాల మరి నిండు నూరేళ్లు సాగే జీవితం, అలాగే ఆనందంగా సాగే జీవితం, అలాగే సౌభాగ్యవతిగా ఉంటారు. మరి ఇవి ఈ పాయింట్స్ చూసుకొని ముందుకు వెళితే వివాహం కోసం ఎవరైనా సరే మంచిది. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.